హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ధాబా స్టైల్లో ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి. అండ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో వాటిని మంచిగా మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, వేయించిన జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి ఈ రెండు కూడా వేసుకొని 2 టమాటాలు అయితే మిక్సీ పట్టి వాటి ప్యూరీ వేసుకోవాలి. అండ్ వాటితో పాటు రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. నేను టమాటో మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఆ ప్యూరీ, వేయించిన జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, టమాటో ప్యూరీ ఇవన్నీ వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ వీటిని దగ్గరగా మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట మనకు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం దగ్గరగా మగ్గనివ్వాలి. అలాగే మనం ఇంకో స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక 4 ఆలు వేసి మనం ఉడకబెట్టి పెట్టుకోవాలి. అండ్ ఇది ప్యూరీలో మనం కాస్త ఉప్పు అయితే వేసి కలిపి పెట్టుకోవాలి. అండ్ ఆల్రెడీ నేను ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. అది 3/4 ఉడికితే చాలు. అండ్ మనం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి దానిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈసారి మనం ఆనియన్ వచ్చి కాస్త పెద్దగా కట్ చేసుకోవాలండి. అండ్ అలాగే క్యాప్సికమ్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వీటిని కలుపుతూ ఉండాలి. అండ్ ఉడకబెట్టిన ఆలు పొట్టు తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 3/4 ఉడికితే చాలు. ఆలు కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు. 3/4 ఉడికిన ఆలుకి మనం పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు దీంట్లో వేసుకొని ముందు మంచిగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లో మనం కొద్దిగా కసూరి మెథి అండ్ వేయించిన ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఇవి కూడా వేసి మన రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో సాల్ట్ చేసుకోవాలండి. మంచిగా ఇలా కలిపేయాలి. అండ్ మనం పక్క స్టవ్ మీద పెట్టిన టమాటో ప్యూరీలో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. మనకు అటు ఒక స్టవ్ పైన అదే అవుతుంది. అండ్ కొద్దిగా పెరుగు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కలపాలండి. పెరుగు మంచిగా కలిసిపోతుంది. ఆ తర్వాత మన గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ క్లిప్ వచ్చేసి దీంట్లో మిస్ అయింది. అని మనకి స్టవ్ పైన ఇది కూడా ఇలా సాల్ట్ అయితే అవుతూ ఉంటుంది. దీనిపైన మూత పెట్టి నేను గ్రేవీ వచ్చేసింది. అండ్ ఈ స్టవ్ పైన మనకి ఇక్కడ ఇది కూడా సాల్ట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ గ్రేవీని తీసి మనం ఈ సాల్ట్ అయిన వెజిటేబుల్ మిక్చర్లో అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మంట అయితే మంచిగా కలిపేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మన దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.